ప్రభునందు చేరవచ్చు మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ రాత్రి కాల శుభాభివందనాలు తెలియజేస్తారు. వదలండి దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మధ్యంలో మీతో పాటు ప్రభుని ఆరాధించుకునే భాగ్యం, అలాగే మీకు వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించబోతున్నా. ఆయన కృపకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనం అందరం వాక్య ధ్యానంలోకి వెళ్తాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళక మనకు చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య విషయంలోకి వెళ్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధ గొప్ప దేవ, నీకు అనేకమైన వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా. మహాకృప చేత గత కాలం అంతా కాచి కాపాడి ప్రభావ నేటి దినము ఈ క్షణం వరకు మీరు మాపై చూపిన కృప అంతటిని బట్టి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంతవరకు ఈ మధ్యలో చేరి పాటల ద్వారా నేను ఆరాధించుకునే సువాక్యం సంఘమైన మా అందరికీ దయచేసినందుకు నీకు అనేకమైన స్థుతులు తెలియజేస్తున్నా. ఈ సమయంలో నా తండ్రి మీ మాటలు వివరిస్తూ ఉండగా చక్కగా విని చక్కగా గ్రహించుకునే మనసు చేరువచ్చిన వారందరికీ దయచేయండి. నీ మాటలు వివరిస్తున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేసి మీ చిత్తానుసారంగా నడిపించి మీరు మాత్రమే మహిమ పొందులను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మనం అందరం సజీవులుగా ఉన్నాం. అవునా కదా? అవునంటారా కదంటారా? అవును. అలాగే ప్రభుని నమ్ముకున్న మన జీవితాలు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? డల్గా ఉండాలనా, లేకపోతే దుఃఖంగా ఉండాలనా, బాధగా ఉండాలనా? ఎలా ఉండాలి ప్రభుని నమ్ముకున్న మన జీవితాలు? అందుకనే చాలా మంది అంటారు క్రైస్తవ జీవితం అంటే గడ్డుబరి లాంటి కదా. అవునా? క్రైస్తవ జీవితం అనేది పూల బాట అంటారు. అవునా? అయ్యో, నాకు తెలియక అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే కత్తి మీద సాము లాంటిది కదా. మరి పూల బాటు అన్నా బెడ్డు పరుపు అన్నా నేనేం అనట్లా. క్రైస్తవ జీవితం అంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. దేవుడు తన పిలిచిన వారిని, దేవుడు ఎంతమందిని పిలిచారు? బైబిల్ గ్రంథంలో 12 మందిని పిలిచారు. 12 మందిని ఏమని పిలుస్తాం? శిష్యులు అంటాం. అలాగే వారికి ఇంకొక పేరు, ఏం పేరు? అపోస్తులు అని కూడా అంటారు. వారు దేవుడు పిలిచిన 12 మందిని దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడు అంటే తన సువార్త వ్యాప్తి కొరకు ఆయన పిలిచాడు. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయనతో పాటు వారు ఎన్ని సంవత్సరాలు వెంట తిరిగారు అంటే 3 సంవత్సరాలు వెంట తిరిగారు. తర్వాత 6 సంవత్సరాలు ఆ కాలంలో కూడా ప్రభుత్వం ఉన్నారు. కానీ సిలువ వేసేటప్పుడు ఆయన నుంచి చాలా మంది దూరం అయిపోయారు. ఒకరు మాత్రమే ఆయన సిలువను కొద్దిగా మోసారు. ఇలా 3.5 సంవత్సరాలు ప్రభు పరిచయం దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరంటే 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ప్రభు ఒకరోజు ఏం చేశారంటే ఇలాగే ప్రభు వాళ్ళ ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని ప్రభువు అక్కడ ఉన్నప్పుడు అక్కడ జనసమూహం చాలా వచ్చేవారు. నేటి దినాలు కూడా సభలు అంటే మనం వెళ్తాం కదా, దేవుని మీటింగ్స్ అంటే వెళ్తాం కదా, అలా అనుకోండి. ఆనాటి కాలంలోనే యేసు ప్రభు పలానా ప్రాంతానికి వస్తాడు, లేకపోతే పలానా సముద్ర తీరానికి వస్తాడు అనుకుంటే ఆ విషయం తెలుసుకుని జనులు ఏం చేసేవారంటే చాలా మంది గుంపులుగా ప్రభు దగ్గరకు వచ్చేవారు. ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారికి అనేక సత్యాలు, అనేక బోధలు ప్రభు వారికి బోధించాడు. ఆయన మాటలు చాలా చక్కగా చెప్పారు. అలా చెప్పే తరుణంలో ఆయన చెప్పారు. చెప్పేసిన తర్వాత ఆయన ఈ మాట ఎక్కడ ఉంది అని చెప్తున్నాడంటే ధోని అంటే తెలుసు కదా, లేకపోతే పడవ అంటే తెలుసు కదా, నావ అంటే తెలుసు కదా. ఆ నావలో ఉంది చాలా విషయాలు ప్రభువు చేరవచ్చిన వారందరికీ చెప్తున్నారు. అలాంటి సందర్భంలో ఉంది మనం నేటి ఈ రాత్రికాల ఆరాధనలో మనం డిస్కషన్ చేస్తాం. అయితే ప్రభు దోణిలో ఉన్నారు, పడవలో ఉన్నారు. జనులందరినీ పంపించమని చెప్పారు. పంపించేసేటప్పుడు జరిగిన సందర్భాన్ని మనం ఈ రాత్రికాల వాక్య ధ్యానాంశంగా
చూసుకోబోతున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము బైబిల్ సంగతి తెచ్చారు కదా. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు మనం చదువుకుంటాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దెకి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఆయన సముద్ర తీరాన ఉన్నాడు, ఒక చిన్న దోణిలో కూర్చున్నాడు. జన సమూహం అంతటికి ఆయన మాటలు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ మార్కు సువార్త 4వ అధ్యాయం ఫస్ట్ వాక్యంలో రాయబడ్డాయి. మనం చూస్తే ఒకసారి ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభింపగా బహుజనులు ఆయన ఎదురుకు వచ్చి కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండేను. జనాలు కనపడాలంటే కొంచెం ఎక్కడో ఉంది, మాటలు చెప్పాలి కనుక ఆయన దోణిలో ఉండి చేరొచ్చిన జన సమూహానికి కనబడేటట్లు ఆయన మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత సాయంకాలం అయిపోయింది. ఏమైపోయింది? సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిన తర్వాత వారు ఏం చేశారంటే జన సమూహానంతా పంపివేశారు. పంపివేసినప్పుడు 36వ వాక్యంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వాక్యంలో, ఆయన ఉన్న పాటన చిన్నలో తీసుకొని పోయేది, ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చేను. అంశభాగం ఏంటంటే మీ అందరికీ అర్థం కావాలని చెప్తాను. మన జీవితాన్ని ఒక పడవ అనుకోండి. మన పడవలో యేసే ఉన్నాడా అనేది ప్రశ్న మొట్టమొదటి. దేవుని మాటలు చాలాసార్లు వింటున్న మన జీవితంలో అక్కడ జన సమూహము వచ్చారు, చాలా మంది వచ్చారు. వారందరూ పంపివేసిన తర్వాత ఇప్పుడు ఎవరు మిగులుతారు? యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు అని చెప్పుకున్నాం? 12 మంది శిష్యులు. బహుజన సమూహం వచ్చారు. దేవుని మాటలు సాయంకాలం వరకు విన్నారు. సాయంకాలం అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ప్రజలందరినీ శిష్యులు పంపివేశారు. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు? యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు. ఈ రెండు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు ఉంటారు, యేసు ప్రభు శిష్యులు ఉంటారు. వీరందరూ దేనిలో ఉన్నారు? దోణిలో ఉన్నారు. అయితే మనం అనుకుంటాం ఆ సందర్భం ఎప్పుడు అయిపోయింది కదా బ్రదర్, మాకు ఇప్పుడు ఎందుకంటే ఆ సందర్భం అయిపోయిన 2 సంవత్సరాల పైన అయిపోయినా వాటి చాలా ఆత్మీయ విషయాలు మనకు పొందుపరచబడి ఉన్నాయి. మన జీవితంలో కూడా ఒక నావ అనుకుంటే, మన జీవితం ఒక నావ లేకపోతే మన హృదయం ఒక నావ అనుకుంటే, ప్రభు మన నావలు ఉన్నారా? ఏమండి, ఉన్నారా లేదో ప్రశ్నించుకోవాలి. ఉంటే ఆయనతో మనం వెళ్ళాలి, మనతో ఆయన రావాలి. ఇది రెండోది. మొదటిగా ఏంటి అంటే ప్రభువుని తెలుసుకున్న నేను ఏం చేయాలి? మన హృదయమైన నావలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత మనం ఏం చేయాలి? ఆయన మనతో వస్తున్నారా లేదనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయనతో సమయం గడుపుతూ ఉంటే మనకి తెలుస్తుంది. మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తారు. మీకు దోస్తులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? మీకున్నారండి? ఈ దోస్తుల గురించి మీరు మంచి మాటలు చెప్పమంటే ఎలా చెప్తారు? వారితో సహవాసం చేస్తేనే చెప్తారు. మరి యేసయ్య కూడా నీ గురించి నా గురించి చెప్పడా? చెప్తాడు. అక్కడ నిద్ర అక్క నిద్ర. యేసయ్య గురించి నీవు విన్న తర్వాత, ఆయన ఆహ్వానించిన తర్వాత ఈ రోజు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసినప్పుడే నీవు నేను దూరంలో హ్యాపీగా వెళ్ళిపోతాం. ఒకవేళ ప్రభు నీ నా జీవితంలో లేదనుకోండి, సంతోషంగా మనం ఉన్న ప్రభు సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీకు నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మనం ఆయన గురించి విని, ఆయన బోధలు విని కూడా నిజంగా మన హృదయంలో ఆయన కనుక లేకపోతే బోధ వ్యర్థమా కదా? వ్యర్థమే. ఆయన శిలువ త్యాగం వ్యర్థమా కదా? వ్యర్థమే. అందుకని వచ్చే వారందరూ మనం అందరూ ప్రశ్నించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చే ప్రతిసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఏంటి అంటే, నేను ఎలా ఉన్నా నాతో ప్రభు వస్తున్నాడా లేదా? నీ మందిరానికి వెళ్తున్నా నాతో ప్రభు వస్తాడా రాడా?
చెప్పారు, ఏమని చెప్పారు? మన దేవుడు మాటిస్తే మాట తప్పని వాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటాను అన్నాడు. మరి ప్రభు ఆత్మస్వరూపుగా మన మధ్య తప్పకుండా ఉంటారు ఆయన. మరి అలా ఉండేట ఆయన ఒక్కడిగా ఉంటే ఉండడా నీలో ఉంటాడు కదా. నేను మీ యందును మీరు నా యందును ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆయన మనలో ఉన్నాడా లేదనేది సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా చాలా అవసరం. అందులో భాగంగానే మన హృదయం ఒక పడవ అనుకుంటే, లేకపోతే మన జీవితమే ఒక పడవ అనుకుంటే, ఈ జీవితంలో ఎవరు కనపడాలి? గట్టిగా మాట్లాడాలి. ఎవరు కనపడాలి? కొంతమంది బ్రదర్ నువ్వే చెప్పుకుంటున్నారు. ఎవరు కనపడాలి? మాట వస్తాయి కదా, వస్తే కదా, వస్తే ఎవరు కనపడాలి? నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా వచ్చిన వారందరూ వాక్యం పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. వెళ్ళామా, బ్రదర్ వచ్చాడు, తెల్ల పైన వేసుకున్నాడు, కళ్ళతో పెట్టుకున్నాడు, మస్తు చెప్పారు అంటారు కొంతమంది. మస్తు చెప్పారు చెప్పాలి, మీరు కాదు చెప్పాల్సింది. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. ఏం చెప్పాడంటే ఆయన చెప్పిందే అంటారు. మళ్ళీ ప్రసంగాలు వినేవాళ్ళు ఎలా ఉంటారంటే, చెప్పేవాళ్ళు బాగానే చెప్పారు, వినేవాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన బాగా చెప్పారని అంటారు. పక్కింటారు కానీ పక్కింటగా అడిగినారు ఏం చెప్పారంటే ఆయన చెప్పిందే చెప్పారు, ఆయనే చెప్పారంటే విన్నదే చెప్పారంట. అలా ఉండదు మనం. అలా ఉంటే మనం వచ్చి కూడా లాభం లేకుండా అయిపోతుంది. అందుకని నా జీవితంలో మందిరానికి వచ్చిన ప్రతిసారి వాక్యాన్ని మోసుకు ఇంటికి వెళ్ళాలి. అది నీకు ఆశీర్వాదకరం, అది నాకు ఆశీర్వాదకరం. అందుకని దేవుడి మందిరానికి వచ్చిన మనతో యేసయ్య ప్రయాణం చేస్తూ ఉన్నాడా లేదని పరీక్షించుకోవాలి. అలాగే వీళ్ళ జీవితాల్లో యేసయ్య దూరం ఎక్కాడా లేదా? ఎక్కాడు. ఎలాంటి దూరం ఎక్కాడు యేసయ్య? పెద్ద దూరం ఎక్కాడు, చిన్న దూరం ఎక్కాడు. పెద్ద దూరం ఎక్కాడు, చిన్న దూరం ఎక్కాడు. ఆ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 4:36 వాక్యంలో, చిన్న దోణలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చేను. ఏ దోణలు తీసుకెళ్ళారు యేసయ్యని? చిన్న దోణలు అంటే 12 మంది శిష్యులు పట్టేటట్లు, యేసు ప్రభువు వారు కూర్చునడానికి స్థలం ఉండేటట్లు యేసు ప్రభువు శిష్యులు ఆ దోణలు పట్టేటట్టు చిన్న దోణి తీసుకెళ్ళారు. మన జీవితం కూడా పెద్దదా చిన్నదా? చిన్నదే కదా. మన హృదయం పెద్దదా చిన్నదా? మన హృదయంలో యేసయ్య ఉంటారా ఉండరా? అయ్యి బాబాయ్ కొంతమంది చూస్తున్నారు, ఉంటారంటావా? ఉంటారా ఉండరా? యేసయ్య నా హృదయంలోకి రా అంటే వస్తాడా ఆయన? తప్పకుండా వస్తాడు. మీరేమన్నారు, నేను అప్పుడు విలువలేదు బ్రదర్ అన్నట్టు ఉన్నారు. పిలిచారా లేదా? పిలవాలి. అలాగే చిన్న దూరంలో యేసయ్య వారితో పాటు ఉన్నారు. అలాగే ఆయనతో పాటు అనేక దూరాలు కూడా వస్తూ ఉన్నాయి. మనం కూడా చాలా చక్కగా వినాలి. యేసయ్య మందిరానికి వచ్చి మనందరం మనతో పాటు యేసయ్య వస్తున్నాడా లేదా చూసుకోవాలి. యేసయ్య ఉన్న దోణి ఉంది, యేసు ప్రభు లేని దోణులు కూడా ఉన్నాయి అక్కడ. మరి మన దోణి ఏది? యేసు ప్రభువుని తీసుకొచ్చే దోణ, లేకపోతే యేసు ప్రభువుని అక్కడే విడిచిపెట్టి మన మాత్రమే వచ్చే దోణ? ఏదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా మంది అంటారు, ఇది వాక్యం జరిగిన తర్వాత చెప్తారు. మత్తయి సువార్త మార్కు సువార్త 4:37 వాక్యంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఎండిపోయేను. దోణి చిన్నదే పెద్దదా? అందరు మాట్లాడారు. చిన్నదే పెద్దదా? చిన్న దోణ. అలలు వచ్చింది అనుకోండి, మునిగిపోదా? మునిగిపోతుంది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో, ఆంధ్రాలో వరద బాధితులు బాగా అయిపోయారు కదా. చాలా వర్షం వచ్చి చాలా గ్రామాలు ఏమంటారు, నేలమట్టం అయిపోయాయి. వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఆ సిచ్యువేషన్ మనకైతే రాలేదు, కానీ ఆ ప్రాబ్లం అంటే దోణిలో ఉన్నాం అనుకోండి, వర్షం బాగా వచ్చింది అనుకోండి, మనం వెళ్తున్న దూరం మునిగిపోతే మనం బాగుంటామా? ఎంత టెన్షన్ పడతామో. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రెండో పాయింట్ ఏంటి అంటే, యేసయ్య ఉన్న దూరకి అలలు వచ్చాయా, వేరే దూరకు అలలు వచ్చాయా? మాట్లాడాలి. యేసయ్య ఉన్న దూరకు వచ్చాయా, వేరే దూరకు వచ్చాయా? యేసయ్య ఉన్న దూరకి. మొట్టమొదటి ఏంటంటే, యేసయ్య నీ నా దూరంలో ఉన్నాడా లేదో చూసుకోవాలి. యేసయ్య ఉన్న దూరకే ఎలాంటి తుఫాను వచ్చిందంట? పెద్దదా చిన్నదా? పెద్ద తుఫాను వచ్చింది. అది మన నేర్పే పాఠం ఏంటి అంటే,
యేసయ్యలో ఎవరైతే ఉంటారో వారికి శ్రమలు వస్తాయి. మనం మర్చిపోదు. యేసయ్య అనుకున్న తర్వాత హాయిగా జరిగిందంటే నీలో యేసయ్య ఉండదు, లేకపోతే నువ్వు యేసయ్య దగ్గర లేనట్టు. యేసయ్య నీలో ఉన్నాడు అంటే తప్పకుండా శ్రమలు కలుగుతాయి. ఆ ఇంటి వారితో కావచ్చు, పక్కింటి వారితో కావచ్చు, నాకేళ్ళైతే మా ఆదితో కూడా కావచ్చు. తప్పకుండా శ్రమలు అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయి? పరీక్షించడానికి వస్తాయి. చాలా మందికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాలేదా? రాలేదండి. ప్రాణం మీదకి వచ్చినాయి, వాళ్ళు కావాలి, విడిచిపెట్టారు దేవుడిని. అందుకనే శ్రమలు ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. అందుకని నిజంగా నీవు యేసయ్యలో, యేసయ్య నీలో కనుక ఉంటే కొన్ని కొన్ని చిన్న చిన్న శ్రమలు వస్తాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లాంటి పెద్ద శ్రమ రాకపోయినా, దానియేలు గారికి వచ్చినట్టు పెద్ద శ్రమ రాకపోయినా చిన్ని చిన్ని శ్రమే ఎలా రావచ్చు అంటే జ్వర రూపంలో రావచ్చు. వస్తాయా రావా? అప్పుల రూపంలో రావచ్చు. వస్తాయా రావా? బలహీనతల రూపంలో రావచ్చు. మనం ఒకదాన్ని జయించలేకుండా పోవచ్చు. పక్కింటల ద్వారా రావచ్చు, లేకపోతే ఇంట్లో వారి ద్వారా రావచ్చు. శ్రమ అనేది ఎలాగైనా రావచ్చు. ఎవరుంటే? యేసయ్య ఉంటే. మరి యేసయ్య ఉన్న దూరంలో ఏమొచ్చాయి? పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఊరికే ఉందా? ఏం చేసిందంటే ఆ దూరను అలలతో కొట్టింది. మన జీవితంలో కూడా మనం బ్రతుకు సాగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు మన జీవితం. ఏంటయ్యా నేను నమ్మిన తర్వాత నమ్మని వాళ్ళు బాగున్నారు కానీ నమ్మింది ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఆర్థికంగా బాగోలేను, కుటుంబపరంగా బాగోలేను, మా పిల్లలకు మంచిగా చదివించలేకపోతున్నాను, కొన్నిసార్లు పోషించేస్తూ మొదలు ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఈ పరిస్థితి మనం చాలాసార్లు ఇదవుతాం. కానీ యేసయ్య అంటారు, నువ్వు ఇలాంటి పరిస్థితి ఇచ్చినా కూడా నువ్వు నా నుంచి దగ్గర అవుతావా దూరం అవుతావా అని ఒక చిన్న టెస్ట్ కోసమే. అందుకనే యేసు ఉన్నందుకు శ్రమలు అనేవి తప్పకుండా వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి చూద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వాక్యాన్ని కంటిన్యూగా చదువుకుంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. దోణి సగం నిండిగా కొరికి నిండిగా నిండిపోయింది. మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం వెళ్తున్న మార్గంలో అదే దూరంలో మనం ఉంటే నీటితో అది మొత్తం నిండిపోతే మనం వేసే ఊక పెడతామా? ఊకి పెడతామండి. ఏమంటావు? మనం ఏమంటావు? మనకు వచ్చే శ్రమలు బట్టి మనం ఊరుకుంటామా? పక్కింటక్క ఏదైనా అన్నదనుకో, ఏ ఒక ధైర్యం పట్టుకొని చర్చికి వెళ్తావే వారంలో 2-3 సార్లు, నీ దేవుడికి శ్రమ తీసేయాలంటే మనం ఏమంటావు? అయ్యి బాబు దేవుడు నేనే అనుకున్నాను కదా, ఆయనతో ఎందుకు మాట ఇష్టం అంటాం మనం. అమ్మా తప్పకుండా ప్రార్థనలు అంటాం, ఎందుకు మనుషులం కాబట్టి. అయితే నిజంగా అలాంటి పరిస్థితుల్లో కనుక మనమే ఉంటే దోణి మునిగిపోతుంది, దోణి మొత్తం నీటితో నిండిపోయింది. మనం ఏం చేస్తాం చెప్పండి? దోణిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆయన హ్యాపీగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? యేసు ప్రభు పోతుంది ఏమండి, ఎంత శ్రమ తీసేస్తాడని ఊరుకుంటామని యేసు ప్రభు లేస్తాం. మనం కూడా ఏం చేస్తాం? అదే పరిస్థితి వాళ్ళు కూడా చేశారు. చదువుకున్నాం అక్కడ 38వ వాక్యం చదువుకుంటే, ఆయన దోణి అమరమున కలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి అక్కడ వారు ఏం చేశారంట? ప్రభుని ఆయనను లేపారు. ఫస్ట్ ప్రభు ఏమో హ్యాపీగా నిద్రవుతున్నారు, శిష్యులు ఏం చేశారు? లేపారు. మనం కూడా అలాంటి వారిని శ్రమ వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తామా రాదా? శ్రమ రానంత కాలం బాగానే ఉంటాం. జ్వరం రానంత కాలం దేవుడు అనే వ్యక్తి కూడా దేవుడా బాబు అంటారు. బాగా జబ్బు పడ్డావు అనుకోండి, దేవుడు అంటే అసహించుకునే వ్యక్తి కూడా భగవంతుడా బాబు చేయి అంటాడు. ఎందుకు? శ్రమ కలిగింది కాబట్టి, అనారోగ్యం వచ్చింది కాబట్టి, ఇబ్బంది అయింది కాబట్టి ప్రభు దగ్గరికి వస్తాం, పరిగెత్తుకుంటూ వస్తాం. ఆ శ్రమ కనుక తొలగిపోతే, ఆ శ్రమ కనుక మన నుంచి దూరం అయిపోతే ప్రభుకు గుడ్ బై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదా చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ కూడా ఏం చేశారంటే
ఆ దోణిలో ఉన్న ఏసే వాళ్ళు ఏం చేశారు? నిద్ర లేపారు. లేక ఏమంటున్నారు చూడండి ఒకసారి, బోధకుడా మేము ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. ఆయనకి ఏం లేదట, చింత లేదు. ఈ మాట చాలాసార్లు మనం అని ఉంటాం. యేసు ప్రభువు ఎరిగిన తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత మనకు చిన్న శ్రమ కలిగిన ఏమంటారు తెలుసా? దేవా, నేను నమ్ముకున్న బిడ్డని కదా, నాకు ఎందుకు ఈ శోధన? నేను నమ్ముకున్న వ్యక్తిని కదా, నీ రక్తంలో కడగబడ్డ వ్యక్తిని కదా, నాకే ఎందుకు ఇలాంటి ఆపదలు, నాకే ఎందుకు ఇలాంటి అవమానాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు? నీవు ఉంటే నన్ను ఈ శ్రమల గుండా తప్పించవా, ఈ శ్రమలు రాకుండా చేయమని ప్రార్థన కూడా చేస్తాను కొన్నిసార్లు. అయితే వాళ్ళు చేశారు, ఏం చేశారు? మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. అలా అనొచ్చా? మనం బాగా ఆలోచించాలి, అనొచ్చా కదా? మనుషులుగా వాళ్ళు అన్నారు, మనం కూడా ఎన్నిసార్లు అనలేకుండా చెప్పండి. కాబట్టి వాళ్ళైతే అలాగన్నారు, నీ నా జీవితంలో కూడా వేసే నీతో నాతో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన మనం ఎలా లేపుతారని చెప్పండి. వాళ్ళైతే ఫిజికల్గా లేపారండి. మనం ఎలా లేపుతాం? మనకు శ్రమలు వచ్చాయి, దేవుడు నమ్ముకున్నాం, అనారోగ్యం బాగలేదు, ఏసైని ఎలా లేపుతారని చెప్పండి. ఏసైని ఎలా పలకరిస్తారు? రోజు పలకరిస్తారు ఏసైని. ఎంతమంది పలకరిస్తారు ఏసైని రోజు? అయ్యో బాబు, ఒకటి ఎవరు లేస్తారు. ఎంతమంది పలకరిస్తారు ఏసైని? ఏసయ్య గుడ్ మార్నింగ్ అంటారా? వందనాలు ఏసైనా అంటారా? పలకరించినట్టే కదా, పలకరించినట్టే కదా. ఆయన ఆత్మస్వరూపి, ఆయన నీవు నేను పిలిస్తే పలకడా? పలుకుతారు. మీరేంటి కొత్తగా చెప్తున్నాడు అనుకున్నట్టు. ఏసైను పలకరించే అలవాటు అంటే ప్రార్థన కలిగే అలవాటు ఉందా? అయ్యో బాబు, ఉంది కదా. చాలా సంతోషం. నా సర్వీస్ ఏసైతో మాట్లాడే అనుభవం అంటే ప్రార్థించే అనుభవం ఉంది కదా, అదే ఏసైని పలకరించడం అంటే వేరేం కాదు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపం ఉంటారు ఆయన. అందుకే ఆయన చెప్పారు, నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానని చెప్పారు. నువ్వు ఒక్కదాన్ని తలపేసుకొని బాధలను ఎవరు చెప్పుకోవచ్చు? మన దేవుడు వినే దేవుడా, చెవులు మూసుకునే దేవుడా? ఆయనకు వినువాడు అని పేరు ఉంది కదా, అవునా కదా? ఆమె అనేవాడని పేరు ఉందా లేదా? ప్రార్థన ఆలకించుకోవడానికి పేరు ఉందా లేదా? ఎవరికి? మనం ఆరాధించిన ఏసైకి ఉంది. కాబట్టి మన దేవుడు ప్రార్థన చేసి తప్పకుండా వింటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏసైను పలకరించాలి, ఏసైతో ట్రాన్స్లేట్ చేయాలి. ఏసైను రోజు, ప్రభా నేను బాగున్నానయ్యా, నీకు వందనాలు, ఇగో ప్రాబ్లంలో ఉన్నాను, నీ చిత్తమైతే తీసేయి అని ప్రార్థన చేయాలి. వీళ్ళు ఏం చేసేది? ప్రభా నీకు చింత లేదా, నేనేమైపోతున్నాం? నశించిపోతున్నాం. నిజంగా ప్రభుని ఎరిగి కూడా నశించిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? యేసుని ఎరిగి కూడా కొద్ది కాలం యేసైని మోసి కూడా లోపల కలిసిపోయిన వాళ్ళు లేరంటారా? చాలా మంది ఉన్నారు, కానీ మనం అలా ఉండదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మొట్టమొదటిగా యేసయ్య మన నాగులో ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. రెండోది, యేసయ్య మన నాగులో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి? వాళ్ళు ఎవరు లేపారు? యేసు ప్రభువుని లేపారు. మనం కూడా శ్రమ కలిగినప్పుడు పక్కింటుల వైపు కానీ బంధువుల వైపు కానీ కాదు, కానీ మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారు? దేవుడు లేపారు. మనం కూడా మన ప్రార్థన ద్వారా ప్రభువుకి చెప్పుకోవాలి మన పరిస్థితులన్నీ. అలా చెప్పిన తర్వాత ప్రభు ఏం చేశారు? అక్కడ కంటిన్యూగా చదివితే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊడుకుంటుందని సముద్రంతో చెప్పగా గాలి అనేది మిక్కిలి నిమ్మరమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇక్కడ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నారని ఒకరితో ఒకడు చెప్పుకోండి. నిజంగా మనం బాగా ఆలోచన చేద్దాం. శ్రమలు ఎందుకు ఇస్తాడు ప్రభు మనకు? నేను ముగింపులో వస్తున్నా. శ్రమలు ఎందుకు ఇస్తాడు ప్రభు? శ్రమ ద్వారా నువ్వు ప్రభు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవడానికి ఇస్తాడు. ఒకవేళ ప్రయాణం చేస్తున్న ద్వారా అలలే రాకపోతే, తుఫానే రాకపోతే, ప్రభువుకి సృష్టి
పైన అధికారం ఉందని తెలుసుకునే వాళ్ళు, గాలి కూడా ప్రభు మాట వీడదని తెలుసుకునే వాళ్ళ, సముద్రం కూడా ఆయన మాట లోబడిందని తెలుసుకునే వాళ్ళ. మాట ద్వారా చెప్పడం వేరు, నిజంగా నిరూపించడం వేరు. అందుకనే ప్రభు శ్రమ కలిగించిన అది కొద్ది కాలమే, దాని తర్వాత ప్రభు చూపే పరిష్కారం చాలా గొప్పది. ఒక మాటలో ప్రభు పరిష్కారం చూపాడే లేదా? చూపాడు. మన జీవితాల్లో కూడా అది ఎలాంటి శ్రమ అయినా ప్రభు దగ్గర పెడితే తప్పకుండా ఆ శ్రమను ప్రభు తీసివేయడానికి చాలా చాలా సమర్థుడు. ప్రభు ఇక్కడ ఏమైనా సమయం తీసుకున్నాడా? కొద్దిసేపు ఆగండి అన్నాడా? అట్లా ప్రభు నిన్న శ్రమ తీసివేయడానికి క్షణకాలం ఉండాలి. కాకపోతే మనం ఎలా ఉండాలంట? భక్తిలో ఆయనతో పాటు ప్రయాణం చేసేవారిగా ఉండాలి. అందుకని చివరిలో ముగిస్తున్నాం. ప్రభునికి శ్రమ కలిగించినట్టే ధన్యవాదాలు. యోగు గారికి శ్రమ రాలేదా? వచ్చింది. యోగు గారు ప్రభుని దూషించాడా? నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదట. కానీ శ్రమలు వచ్చినంత మాత్రాన కృంగిపోవాల్సిన బాధ లేదు. శ్రమ రాకపోయినంత మాత్రాన మనం ఆనందించవలసిన అవసరము లేదు. శ్రమ వచ్చినా శ్రమ రాకపోయినా, ఒకవేళ క్రైస్తవ జీవితంలో తప్పకుండా శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలో కూడా ప్రభుని అనుసరించి ఆనందించే భక్తి చేసే జాగ్రత్తలో మనమే ఉంటాయి. మనకంటే మించిన ధన్యులు ఉంటారండి? ఉంటారా? ఉండరు. దానియలు గారు ధన్యులా కాదా? చాలా ధన్యులు ఆయన. శత్రుఘ్న విషయ అభివృద్ధిలో ధన్యులా కాదా? ధన్యులు ఆయన. మరి వాళ్ళే అంత శ్రమలో ప్రభులు విడిచిపెట్టలా. చిన్న చిన్న శ్రమలు మన ఏసీని విడిచిపెడతామా? విడిచిపెట్టకూడదు. అందుకని నీ శిష్యులు నేను పాట వేయడం తెలుసా? ఏసే నీతో వస్తున్నారా లేదా చూసుకో, అంటే నీ దూరంలో ఉన్నారా లేదా చూసుకో. రెండోది, ఆయన నీవు వెంబడిస్తున్నావు కదా, ఆయన నీతో వస్తున్నారు కదా, తప్పకుండా శ్రమలు వస్తాయి. మూడోది, శ్రమలు ఎంత పెద్దవైనా అవి ఎంత అపాయకరమైనా మొట్టమొదటిగా ప్రభువుని ఆశ్రయించు. అలా ప్రభుని ఆశ్రయిస్తే నాలుగోది ఏమైంది? ఆ శ్రమ అనేది కనుమరుగై పోతుంది అనేది వాళ్ళు మనకు నేర్పే 4 సత్యాలు. గుర్తున్నాయా? మొదటి సత్యం ఏంటి? ఏసే నీతో నాతో వస్తున్నారా లేదా నేను చూసుకోవాలి. ఏసే నిజంగా నీతో నాతో వస్తే, నీలో నాలో ఉంటే శ్రమ అనేది కామన్ వస్తుంది. దేవుడు నమ్ముకున్న వారికి శ్రమ రాదా? వస్తాయా రావా? దేవుడు నమ్మని వారికి రోగాలు రావా? దేవుడు నమ్మని వారికి అప్పులు ఉండవా? దేవుడు నమ్మని వారికి అనారోగ్యాలు కావా? మరి మనకు హెవీ ఇవ్వాలి వస్తాయి. వచ్చినా మన ఆధారం ఎవరు? మన నిరీక్షణ ఎవరు? మనం ఎవరిని ఆశ్రయించాలి? అది మన ధైర్యం. అందుకని మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా యేసు ప్రభు బాగు చేస్తారని ధైర్యంతోనే భక్తి జీవితంలో ముందుకెళ్తే మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు. మన దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే ఆయన తప్పకుండా మనకు సహాయం చేసే వ్యక్తి. వాళ్ళకి ఏదైనా సహాయం చేసాడా లేదా? మనకు కూడా తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో పనులన్నీ ముగించుకొని చాలా చాలా ఎండలో కష్టపడి వచ్చారు. ఆయన మందిరానికి ఆశతో వచ్చారు. మీరు ఇంటికి వాక్యం తీసుకుని వెళ్ళండి. ఏం తీసుకుని వెళ్ళాలి? వాక్యం తీసుకొని వెళ్ళాలి. మరలా ఆదివారం వరకు ఏం చేయాలి? నెమ్మది వేసుకోవాలి వాక్యాన్ని. మీకు ఆవు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అవునా కదండి? ఆవు మేత తిన్న తర్వాత ఏం చేస్తుంది? నెమ్మది వేస్తుంది. అలాగే మనం కూడా విన్న వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఉందా లేదా, నిజంగా నా జీవితం అలా ఉందా లేదా, నిజంగా నాకు ఆయన వస్తున్నారా లేదా, ఆయన వస్తే నేను ఏమైనా శ్రమల పాలు అయ్యానా, ఒకవేళ అయ్యి ఉంటే ఆ శ్రమను బట్టి దేవుడు దూరం అయ్యానా, లేకపోతే శ్రమలో కూడా ప్రభుని వెంబడించానా అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల వాక్య ధ్యానించడానికి అంశం ఏంటి అంటే, ఆయన ఉన్న దూరకే శ్రమలు వస్తాయి. ఆయన ఉన్న దూరకే శ్రమలు వస్తాయి. ఆయన ఉన్న దూరకే శ్రమలు కలుగుతాయి. కానీ శ్రమలో కూడా ప్రభుని ఆశ్రయించిన వాడే లేడు. వాడు ఇంతకాలం ఎంతసేపు వాక్యమైన వారులారా మీ ఆశయం ప్రభు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు పగలంతా కష్టపడ్డారు. ఈ రాత్రికాల వేళలో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మాటలు వింటున్నారు. మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు తెలుసా?
తెలుసు. కానీ అలాంటి శ్రమలో కూడా మనం యేసయ్యను కలిగి జీవించే విధంగా ఉండలాగా ప్రభువు కృప చూపించి ఆయన మాత్రమే మహిమ పొందుకోవాలని ఈ నా మాటను ముగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువుకి చేరును గాక.